థియేటర్స్ కి జనాలు రావటం లేదు, అసలు సినిమాలే చూడడం లేదన్న కామెంట్స్ కి వరుస హిట్స్ సమాధానం చెప్పాయి. ఈ నెలలో వచ్చిన 3 సినిమాలు లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి, మిరాయ్ బ్రేక్ ఈవెన్ అయ్యాయి. ఈ మూడింటికి ముగ్గురు అండగా నిలిచి ప్రమోట్ చేశారు. వాళ్ళెవరో చూద్దామా? 3 కోట్లతో రూపొందిన లిటిల్ హార్ట్స్ 13 కోట్లు రాబట్టింది. యూట్యూబర్ 90s ది మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌని హీరోగా సాయి మార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన యూత్ఫుల్ మూవీ మహేష్ కు బాగా నచ్చి సోషల్ మీడియా వేదికగా చిన్నపాటి రివ్యూ ఇచ్చాడు. లిటిల్ హార్ట్స్ ను సినీ ప్రముఖులు అభినందిస్తూ పోస్టులు పెట్టారు. కాస్త లేటైనా లేటెస్ట్ గా ఎక్స్ వేదికగా మహేష్ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. నటీనటులంతా కొత్తవారే అయినా బాగా నటించారు. అద్భుతమైన నవ్వుల రైడ్ అంటూ ప్రశంసలు కురిపించాడు మహేష్. చిత్ర సంగీత దర్శకుడు సింజిత్ ను ఉద్దేశిస్తూ ఫన్నీ కామెంట్ చేశాడు మహేష్. సింజిత్, నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్లొద్దు బ్రదర్, ఎందుకంటే నువ్వు కొన్ని రోజుల్లో బిజీ అయిపోతావు అని రాసుకొచ్చాడు మహేష్. లిటిల్ హార్ట్స్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ పేరును మహేష్ స్పెషల్ గా ఎందుకు మెన్షన్ చేశాడో చాలా మందికి అర్థం కాలేదు. సింజిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మహేష్ కు వీరాభిమానిని చెప్పాడు. లిటిల్ హార్ట్స్ గురించి మహేష్ పోస్ట్ పెడితే తన ఆనందానికి హద్దులుండవని, ఆ సంతోషంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం పాటు ఎక్కడికైనా వెళ్లిపోతానన్నాడు. అందుకే మహేష్ సింజిత్ ను ప్రత్యేకంగా ఉదహరిస్తూ ఎక్కడికి వెళ్లొద్దన్నాడు. మిరాయికి ఒక్కసారిగా హిట్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ పాజిటివ్ టాక్ వచ్చిన కిష్కింధపురిపై పడింది. అయితే ఆ తర్వాత కోలుకుని మళ్లీ వసూలు రాబడుతోంది. సినిమా చూడాలంటూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ప్రమోషన్ ఇచ్చాడు చిరంజీవి. ఇక మిరాయి ముందు నుంచి సినీ సెలబ్రిటీస్ ప్రశంసలు అందుకుంటోంది. విజయవాడలో జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో రాజకీయ ప్రముఖులు సినిమాకు కావలసినంత ప్రమోషన్ ఇచ్చారు. ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు హీరోయిన్ మనోజ్ గురించి మాట్లాడిన ఫన్నీ కామెంట్స్ ఆకట్టుకున్నాయి.